ఏం పేరమ్మా? నా పేరు సారక్కండి. ఏం జరిగింది అసలు? ఏంది ఏడుపు కారణం ఎవరు? అసలు ఎందుకు ఇంత దారుణంగా పరిస్థితులు? ఏడుపు కారణం ముగ్గురు మంత్రులు సార్. ముగ్గురు మంత్రులు మాకు భూదాన బోర్డు వాళ్ళు ఇచ్చారు. మేము భూదాన బోర్డుకి అప్లికేషన్ పెట్టుకున్నాం. మాకు పట్టాలు వచ్చినాయి, ప్రొసీడింగ్ ఉంది. 100 సార్లు మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. మాకు కరెంటు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అంటే కరెంటు లేదు, నీళ్లు లేవు, ఏ వసతులు కలిపిలేదు సార్. తీరా అసలు నోటీస్ లేదు, ఒక ఏమీ లేదు, నోటి మాట చెప్పలేదు మాకు. నోటీసులు కూడా ఏమీ ఇవ్వలేదు. నోటీస్ ఎవరన్నా వచ్చి మాట్లాడలేదు మీతోటి? మాతో అసలు చెప్పలేదు కూడా. మీ ఇల్లులు పోతాయి, ఖాళీ చేయండి అని కూడా చెప్పలేదు సార్. నైట్కి నైట్ వచ్చేసారు. 4000 మంది 5000 మంది వచ్చి ఇళ్ళ మీద పడ్డారు సార్. ఏం చేస్తాం సార్? అసలు నైట్ పూట నిద్రలు లేవు, నిద్ర మీద ఉన్నాం. మొత్తం ఇక ఒక గాజా విధ్వంసం జరిగినట్టు మొత్తం ఇల్లులన్నీ నేలమట్టం చేసిర్రు. ఇప్పుడు ఏంది మీ పరిస్థితి? ఏంది అసలు? ఎక్కడ ఉంటున్నారు, ఏడ తింటున్నారు, ఏడ వంతున్నారు? పిల్లలు కూడా ఉండే ఉంటారు, గర్భిణీ స్త్రీలు ఉండే ఉంటారు. అసలు ఏంది పరిస్థితి? అసలు దిక్కేదోసిన పని ఆ భవనంలో వేసారు, పందులతోటి ఉన్నట్టుంది. అందరూ అందులో అసలు వసతులు ఏమీ లేవు. నానా అవస్థలు పడుతున్నాం, తిండి లేదు, తిప్పలు లేదు. పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నం రోజుకు ఒక పూట వాళ్ళు అన్నం పెడుతున్నారు. ఆ అన్నం తింటున్నాం. అసలు పనులు లేవు, ఏమి లేవు. ఏం చేస్తావు? అసలు మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా అవుతుంది. ఎవరన్నా వస్తున్నారు. కోటీశ్వరులు అంట కదా మీరు అందరు, అక్కడ ఉన్న వాళ్ళంతా కోటీశ్వరులు. దరిద్రుల పేదోడ వచ్చి చేయొచ్చు కదా, సర్వే చేస్తే తెలిసిదిగా ఎవరి బతుకులు ఎలాంటి అనేది సర్వే చేస్తే తెలిసిది కదా. మంత్రులు ఇవాళ ఇల్లులు కొలిసినాక కోటీశ్వరులు అని మాట్లాడితే ఎట్లా కలిసిది సార్? ఇలా ఆయన భూమి కాదు కదా, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్ కాదు, అది ఎవరో దానం చేసిన దానకరుడు ఇచ్చిన భూమి పేదోడికి ఇవ్వమని ఇలా ఈ రకంగా చేయటం న్యాయం కాదు కదా సార్. మీరు ఒక పక్క 100 ఇల్లులు పంచుతున్నా, నేను ఇందిరమ్మ ఇల్లులు పంచుతున్నా, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అన్నాడు. మీ ఉన్న ఇల్లులు ఏమో కూలగొట్టిన పరిస్థితి అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అసలు? ఇందిరమ్మ రాజ్యం లేదు, వాడు కూలిపోయిన రాజ్యం లేదు సార్. నేను చెప్తున్నాగా, ఇందిరమ్మ రాజ్యం లేదు, వాడు కూలిపోయిన రాజ్యం లేదు. మేము కూలి చేసుకొని బతికేటోడు గూడు లేకుండా చేసి వాడేం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడు సార్? వాడు ఇందిరమ్మ ఇల్లు వద్దు, మాకు ఏమి వద్దు, మా భూమి మాకు ఇస్తే చాలు, మా జాగలో మేము బతుకుతాం. ఏ కుటుంబాలని రోడ్డు మీద వేసి ఏమి ఇందిరమ్మ ఇల్లు కట్టేస్తాడు వాడు? కనీసానికి ముఖం కూడా చూపించట్లేదు వచ్చి. ఎంత అవస్థలు, ఎంత ఇబ్బందులు పడుతున్నామో అక్కడ. ముఖ్యమంత్రి అంటే రాలే అనుకుందాం, అక్కడ ముగ్గురు మంత్రులు మీకు ఖమ్మం జిల్లాలో. మరి ఎవరన్నా ఒకళ్ళు వచ్చిర్రా కనీసం? ఎవ్వరు రాలేదు సార్, అసలు ఎవ్వరు రాలేదు. మీడియా వాళ్ళు మీలాంటి వాళ్ళు వచ్చినా లాఠీ ఛార్జీలు ఏం చెప్తున్నారు? చెప్పొద్దు మీకు ఇల్లులు రావని అక్కడ ఉన్న వాళ్ళని బెదిరిస్తున్నారు సార్. లాఠీ ఛార్జీలు కూడా జరుగుతున్నాయి సార్. ఏం చేయాలా? ఒక ఆమెకు కాలు ఇరిగింది, ఒక ఆమెకు చెయ్యి ఇరిగింది. ఎంత ఇబ్బందులు పడుతున్నాము అసలు. ఎంత మేము అభివృద్ధిలో భాగమే సార్. ఏం అభివృద్ధి లేదు, ఏం లేదు. అసలు జనం చచ్చిపోయే కాడికి వస్తుంది. దోమలు ఏంది, అసలు నీళ్ళు లేవు, ఆడవాళ్ళకి వసతులు లేవు, ఏమీ లేవు. ఎంత బాధ అంటే అంత బాధలో ఉన్నాం. అసలు ఎంత ఘోరంగా చేస్తుందంటే అంత ఘోరంగా చేస్తుంది ఈ ప్రభుత్వం. ముగ్గురు మంత్రులు ఉండి కూడా వేస్ట్. ఖమ్మం జిల్లాకి చెప్పుకోవటానికి కూడా సిగ్గుసేటు. అనేక ఆరోపణలు వస్తున్నాయి అసలు ఖమ్మం జిల్లా. ఇప్పుడు మీరుండే భూదాన్ బోర్డుకు సంబంధించిన భూములు ఏతున్నాయో దాని చుట్టుముట్టు మొత్తం కూడా ఈయన భూములు ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాసి అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమేనా? అది ఎంతవరకు అసలు? భూదాన భూమి చుట్టూ ఉన్నాయేమో సార్, కానీ మాది 62 ఎకరాలు 7 కుంటలు భూమి. 32 32 ఎకరాలు. మరి 32 ఎకరాలు ఎట్లా వాళ్ళకెట్లా తెలిసింది సార్? 62 ఎకరాలు ఉంది కదా. మాకు సర్వే చేయండి, సరహద్దు చెప్పండి, తేల్చండి. 100 సార్లు కూడా మేము పోయి మొత్తుకున్నాం కలెక్టర్ ఆఫీస్కి పోయి. ఏ రోజు కూడా వచ్చి కలెక్టర్ గారు కానీ, మరి తహసీల్దార్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ వచ్చి సర్వే చేసింది లేదు. ఇవాళ కూల్సినాక 31 ఎకరమే, 62 ఎకరాలు లేదు, భూదాన భూమి కాదు, కబ్జా చేశారంటే ఎవరు కబ్జా చేసేవాళ్ళు వాళ్ళు, మేము కాదు సార్. 100 గజాలు నిలువ నీడనిచ్చింది. ఇవాళ నిలువ నీడలు లేకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేసింది ఎవరు? ప్రభుత్వం కాదా? ఆ ముగ్గురు మంత్రులు కాదా? వాళ్ళు కాదా? ఇన్ని కుటుంబాలని రోడ్డును పడేసి అసలు వాళ్ళు మనుషులైతే అట్లా చేయరు సారు. మనుషులు కాదు. మీ మానవత్వంతో మేము అన్ని హక్కులు కలిగి మాకు అన్నీ ఉన్నాయి, అయినా మమ్మల్ని అక్కడి నుంచి పన్నంగం బంది ఇలా చేశారు సార్. అసలు
ఇంతమంది ఏడుస్తున్నారు, ఇంతమంది బాధపడుతున్నారు, ఇంతమంది రోడ్డు మీద పడ్డారు, ఇన్ని జీవితాలు, ఇంకా కూడా అదంతా ప్రభుత్వం భూమి అని చెప్పి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులకు కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం భూమి భూదాన భూమి తేల్చమనండి, తేల్చాలి కదా సారు, తేల్చాలి కదా. అది ప్రభుత్వం భూమి, భూదాన భూమి, ప్రైవేట్ వాళ్ళ భూమి అని ఏదైంది తేలవాలి కదా. ఏది ఏమైనా మా భూమి మాకు కావాలి సార్. మాకు భూదాన బోర్డు నుంచి మేము అప్లికేషన్ పెట్టుకొని అరుగులై ఉన్నాం అంతే. మా భూమి మాకు కావాలి, మా స్థలం తగ్గేది లేదు సార్. మాకు ఎక్కడా లేదు. ఆయన ఇచ్చే డబుల్ బెడ్రూము ఎక్కడో అక్కడెత్తరా ఇక్కడెత్తనంటే మాకు అవసరం లేదు. అక్కడెక్కడ మా భూమి మాకు కావాలి. ఆయన ఇచ్చేదేంది? ఆయన్ని ఏమని మేము అడగట్లేదు కదా. మా ఇల్లు కూల్చడానికి ఆయనకి ఎక్కడ ఉంది హక్కు? ఆయన కూల్చేటప్పుడు మాకు ఇవ్వాలి కదా, మరి నోటీస్ ఇవ్వాలి. వినప్పుడు 1-2 సార్లు నువ్వు పసారం ఇప్పుడు ఊళ్ళో మైకి పెట్టని చెప్పాలి కదా ఖాళీ చేయమని. ఏది లేకోకుండా దొంగోడు దొంగోడులాగా వచ్చినాడు జామ రైతురికి వచ్చి నువ్వు ఇల్లులు కోరవటం నీకు ఎవరిచ్చారు హక్కు? ఓట్లేసి గెలిపించమని గద్దెల మీద చేరి నువ్వు ఈ రీతిగా చేస్తావు మమ్మల్ని. మా భూమి మాకు కావాలి సార్. మాది భూదాన భూమి 62 ఎకరాలు 7 కుంటలు ఎటుపోయింది. వాళ్ళు తేలవాల్సిందే. కలెక్టర్ గారు తేలవాలి, ఆ సరిహద్దులు చూంచాలి. ఆ భూమి ఎటుపోయింది అది మాకు కావాల్సింది అంతే సార్. అంతవరకు మేము వదిలిపెట్టాం సార్, ఎక్కడికైనా వెళ్ళిపోతాం.